అక్కడక్కడ 10th క్లాస్లో వస్తుంది జనరల్గా. ఇంటర్మీడియట్లో 100% రిజల్ట్స్ రావడం అనేది కొంచెం అంటే ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే చాలా తక్కువ, రేర్గా అట్లా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మీ కేజీపీయూలో చదువుకున్న ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ అదేవిధంగా 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళ అమ్మాయిలందరూ కూడా 100% రిజల్ట్స్ ఇక్కడ వచ్చినాయంటే నేను ముఖ్యంగా ఈ టీచింగ్ స్టాఫ్ను నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. మీరు కష్టపడి పిల్లల్ని అంటే చదివించి మంచిగా వాళ్ళు పాస్ అయ్యే విధంగా కృషి చేసినందుకు మిమ్మల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఎంపీఓ గారు ఉంటున్నారు, మీరందరూ. సో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్ కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాల కూడా అండగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళకి సంబంధించిన ప్రమోషన్స్ కానివ్వండి, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ పైరవీలకు తావు లేకుండా ఈరోజు వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ చేయడం కానీ, అదేవిధంగా ముఖ్యంగా ప్రమోషన్స్ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్స్ కూడా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్ చేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో అదేవిధంగా ఈరోజు ఈ సమ్మర్ క్యాంపు నువ్వు ఈరోజు పాల్గొంటున్నా అంటే సమ్మర్ క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది ఒక అంటే మంచి అవకాశం. అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడ నేను ఇప్పుడే అడుగుతా ఉన్నా, మీరు కల్చరల్ యాక్టివిటీస్ ఎట్లా నేర్పిస్తున్నారు అంటే మా స్టాఫే కొందరు ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నారు సార్, వాళ్ళే వీళ్ళకు స్టూడెంట్స్కి నేర్పిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, తల్లి మీ తల్లిదండ్రులు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సో మీరు అంటే ఈ రాష్ట్రం, మీ ప్రాంతం, ఈ దేశ భవిష్యత్తు కూడా మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీరందరూ మంచిగా చదువుకొని ఉన్నతంగా స్థానానికి రావాలి. ఎందుకంటే మనల్ని మార్చేది ఓన్లీ ఒక ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఉంటే మేము ఎవరు ఏం చేయలేదు. ఎడ్యుకేషన్ ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏదైతే ఉందంటే అది ఓన్లీ ఎడ్యుకేషన్. మీ దగ్గర చదువు ఉందంటే మీరు ఏదైనా సాధించవచ్చు. ఆ సాధించుకోవడానికి మీరు కష్టపడాలి. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నా, నేను కష్టపడి మీలా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ఒకనాడు మీలాగా అక్కడ కూర్చొని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చిన వ్యక్తులు. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా అంటే మంచి డ్రీమ్స్ మీకు ఉండాలి. అంటే ఇట్లా మేము ఇది కావాలనే అచీవ్మెంట్ రీచ్ అవుతామనే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. తప్పకుండా ప్రభుత్వం మీకు అండగా ఉండడానికి సిద్ధంగా ఉంది. మీరు ఎంత దాకా చదివిస్తే అంత హెల్ప్ చేయడానికి, మీకు అండగా ఉండడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇంకోటి సోషల్ మీడియాకి సంబంధించి కూడా దయచేసి ఆ సోషల్ మీడియా వస్తున్న బ్యాడ్ కాంటెంట్కు అడిక్ట్ కాకండి, అమ్మాయిలు ఎస్పెషల్లీ. ఎందుకంటే నేను కొన్ని ఫేస్ చేస్తా ఉన్నాను, మా దగ్గరకు వస్తున్న ఇష్యూస్ చూస్తూ ఉన్నాను. కాబట్టి ఆ బ్యాడ్ కాంటెంట్స్ విషయంలో మీరు చాలా చాలా దూరంగా ఉండాలి. ఏదన్నా మంచి అనిపిస్తే తప్ప దాన్ని చెడు విషయంలో ఎక్కడ కూడా ఆలోచన చేయకండి. మీరు మీ తల్లిదండ్రుల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ ఆశయాలను వమ్ము చేయకుండా, అదేవిధంగా ఈరోజు టీచింగ్ స్టాఫ్ కూడా మీకు అంతా సహకరిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వ పరంగా మీకు అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి రావాలని ఈ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకొని కళలలో కూడా ఈ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మీరు అంతా రాణించాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.